హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా శేఖర్ వ్లాగ్స్. ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఎవరైనా చూడకపోతే ముందు అది చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూగా చూడండి. అయితే మాకు తిరుపతికి వెళ్ళాం కదా, అక్కడ కొండపైన మాకు సడన్గా మా కజిన్ సిస్టర్ ఇంకా వాళ్ళ హస్బెండ్ కలిసారనమాట. అయితే వాళ్ళు వచ్చేసి శ్రీవాణి టికెట్స్ బుక్ చేసుకున్నారు 3 months బిఫోరే. సో వాళ్ళతో పాటు రూమ్ తీసుకున్నారనమాట. మాకు కూడా బై లక్ వాళ్ళు ట్రై చేశారు, మాకు కూడా రూమ్ దొరికింది. సో ఇంకా మేము కూడా అక్కడే ఉండిపోయాము. పక్కనే రూమ్స్ దొరికాయి అనమాట మాకు. ఇంకా అక్కడే ఉండిపోయి 2 nights అయితే మేము నిద్ర చేసాం కొండపైన. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇది ఒక మెరాకిలే. తెలియని వాళ్ళు ఎవరో కలుస్తారు అంటేనే విచిత్రం అనిపిస్తుంది, కానీ తెలిసి ఇంత క్లోజ్ రిలేటివ్స్ అంటే కలవడం అంటే చాలా మెరాకిల్. చాలా హ్యాపీగా మంచిగా దర్శనం అయిపోయింది. ఒక్కరమే ఉన్నాం అనుకుంటే. అయితే ఇంకా ముందు మాకు దర్శనం అయితే ఉంది, నెక్స్ట్ డే వాళ్ళకి దర్శనం ఉండింది అనమాట. అయితే మా దర్శనం అయిపోయింది తర్వాత రోజు అనమాట ఇది. అయితే టెంపుల్ రెస్టారెంట్ అనమాట, చాలా బాగుంది. మొత్తం టెంపుల్ లాగానే ఉంటుంది అనమాట లోపల అంతా కూడా. ఇంకా వీడియో చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే మేము టిఫిన్ అయిపోయిన తర్వాత మేమైతే జపాలి హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్తున్నాము. అక్కడ నుంచి వీరు దర్శనంకి వెళ్ళిపోతారు. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్ చిట్టాలి, హాయ్ చెప్పు. అడిగితే ఏం తింటాడు, ఏం సరిపోతుంది వెనక్కి ఇడ్లీ. ఫుల్ లాంగ్ వీడియో ఆకైతుంది పాపం. ఇంకా పిల్లలకి పెట్టేటప్పుడు అయితే ఫస్ట్ మనం ఒక ముద్ద పెట్టుకొని పెట్టాలన్నమాట, డైరెక్ట్ వాళ్ళకి పెట్టొద్దు. అది ఒక చిన్న నమ్మకం. సో నేను ముందు కొంచెం ఇడ్లీ పెట్టేసుకున్న తర్వాత చిన్నదానికి ఈ మూమెంట్లో ఒకటి షేర్ చేసుకోవాలి. నేను చిన్నదాని ఫస్ట్ ట్రిప్ వచ్చేసి కాశీ, అది కూడా జస్ట్ అది 2.5 months ఉంది. అప్పుడు మేము కాశీకి వెళ్ళినాం, కుంభమేళాకి వెళ్ళామన్నమాట. ఎంత రష్ ఉందో తెలుసు కదా మీకు. అయితే కొందరికి ఒక అపోహ ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు కాశీకి వెళ్ళొద్దు ఈ విధంగా అనుకుంటారు, కానీ అట్లాంటిది ఏముండదు. చిన్నది చూడండి, పుట్టిన వెంటనే తన ఫస్ట్ ట్రిప్ కాశీయే. అయితే మేమేం వెళ్ళి కుంభమేళా అప్పుడు మేము వాటర్లో డిప్ అవ్వడం అదంతా ఏం అవ్వలేదు, కానీ వెళ్ళాము, అక్కడ రూమ్లోనే ఉన్నాము. ఇంకా మా ఫ్యామిలీ అయితే వెళ్ళొచ్చారనమాట. కాశీలో అయితే అడుగుపెట్టింది నా బిడ్డ. ఫస్ట్ ట్రిప్ తనదైతే కాశీయే. కాబట్టి ఎవరికైనా వెళ్ళాలంటే ఇమీడియట్గా వెళ్ళిపోండి, ఎట్లాంటి అపోహలు లేకుండా. దేవుడి దగ్గర నుంచి పుడతాం, మళ్ళీ దేవుడిని వెళ్ళి చూడడానికి ఎందుకండి అనవసరమైన అపోహలు. మా వాడికైతే ఇట్లా కేర్ తీసుకోవాలి, వాడిని ఇష్టపడాలి, వాడినే పట్టించుకోవాలి. అట్లయితే వానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ పిన్ని బొట్టు పెడుతుంది ఇద్దరికి, చూడండి. ఇంకా ఇట్లా తినేసి ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. తొందరగా జపాలి హనుమాన్ టెంపుల్ ఇంకా కూడా ఏవైనా ఉంటే కొండపైన ఉన్నవి చూసేద్దాం అనుకున్నాము. అయితే ఎట్లా టైం కుదిరితే అట్లా చూసేసి మళ్ళీ వాళ్ళకైతే దర్శనం ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి. టైంని బట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు దర్శనం అయితే చేసేసుకుంటాము. తీసుకుందామా? అవునా? అయితే కొండ మీద అసలు తిరుపతి కొండ మీద అసలు ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించడమే గ్రేట్ అనుకుంటే, అసలు మా సొంత వాళ్ళే కలుస్తారని మేము అస్సలు అనుకోలేదు. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అయిందనమాట. అది కూడా మేము పిల్లలకి తలెంటుకెళ్ళి దిందామని వెతుకుతున్నాము. అయితే మేము ఎక్కడైతే ఆగినామో జస్ట్ ఇట్లా తల వెంట్రుకలు దిగించుకొని మేము బయటకు వచ్చి ఇట్లా కారు ఎక్కుతుంటే వాళ్ళు కారు ఇట్లా దిగిండ్రు అంతే. ఆ ఒక్క సెకండ్ మిస్ అయినా మేము కలుసుకోకపోతుండే. అయితే అక్కడ కొండ మీద ఏదైనా కూడా ఒక మాయలాగా జరుగుతుంది అని చెప్పేసి ముందు రోజు మేము బస్సు ఎక్కి వెళ్ళాం కదా కొండపైకి అని చెప్పాను కదా, ఉండలేక కింద. ఆ రోజు డ్రైవరు కిందికి కొండ దిగేటప్పుడు చాలాసేపు చాలా స్టోరీస్ చెప్పాడనమాట మాకు ఆ బస్ డ్రైవరు. అంటే మేము ముందు సైడ్ కూర్చొని ఉన్నాము. అయితే కొండపైన అంతా జరిగేదంతా ఒక మాయ, అసలు దేవుడు చేసేది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని ఆయన ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా షేర్ చేసుకున్నాడు.
నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా మనకు తెలియదు. అంత మాయ అనమాట కొండపైన దేవుడిది అని చెప్పేసి. అంటే మాకైతే నిజంగా అసలు ఒక కళలాగానే అనిపించింది. మేము ఒక్కరమే వచ్చాం కదా అని అనుకున్నాము, బాధపడ్డాము. ఇంకొకటి వచ్చేసి కొండపైన మనకు నిద్ర చేసే ఇది లేదా ఏంటి ఇట్లా అని అనుకుంటే అసలు సడన్గా మా వాళ్ళకి అనిపించడం ఏంటి, ఇంకా అక్కడ రూమ్ దొరికి ఒక్కరోజు కాదు 2 రోజులు నిద్ర చేయడం ఏంటి కొండపైన, ఇవంతా కూడా ఒక దేవుని మాయ. దేవుడి బ్లెస్సింగ్స్ లేనిదే అయితే ఇదంతా జరగదు అని అనిపించింది మాకు కూడా. చాలా మెరాకిల్ మాకైతే ఈ విషయము. అండ్ ఇదైతే మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఎప్పటికీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే తిరుపతిలో మనము పిల్లలకి తులాభారం ఇస్తుంటాం కదా, అయితే మా చిన్నోడికి కూడా బెల్లంతో తులాభారం ఇచ్చామన్నమాట. వాడు ఫస్ట్ తలెంట్రికలు తీసినప్పుడు తిరుపతిలో. అండ్ ఇప్పుడు కూడా చిన్నదాని తలెంట్రికల కోసం వెళ్ళాం కదా, చిన్నదానికి కూడా మేము బెల్లంతో తులాభారం ఇచ్చాము. హలో, మేము జపాలి హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇట్లా కలిసినంతసేపు కూడా ఏదో ఒకటి హ్యాపీగా మాట్లాడుకుంటూ మంచిగా జోవియల్గా మంచిగా ట్రిప్ మంచిగా అయిపోయింది మాకైతే. ఇక్కడ జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళే దారిలో అనమాట అక్కడక్కడ కూర్చొని అక్కడక్కడ స్క్వేర్ని చూసుకుంటూ, అది అడవి ఉడత అనమాట. ఇంతకుముందు చూసారు కదా ఎంత బాగుందో, చాలా డిఫరెంట్గా ఉంది కదా, పెద్దగా ఉందన్నమాట. అసలు మాకు ఫోటో చూడండి అట్లా తక్కువ ఉందా, జల్దీ పోదామా. ఓకే ఓకే వస్తుంది. అసలు ఈ వీడియో ఇంత లేట్గా అప్లోడ్ చేస్తానని అస్సలు అనుకోలేదు నేను. అసలు ఆ మూమెంట్లోనే, అంటే జనవరి ఎండింగ్లో వెళ్ళాం తిరుపతికి, అప్పుడే అప్లోడ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా ఆ ఫీలింగ్. కాకపోతే ఇంత లేట్ అయిపోయింది, నాకు కిడ్స్ వల్ల నాకు కుదరట్లేదు అసలు, అందుకని ఇంత లేట్గా అప్లోడ్ చేశాను. దివ్యాకి ఇంకా సాయికి ఇద్దరికి కూడా సారీ చెప్పాలి నేనైతే చెప్పాలంటే. ఆ మూమెంట్లో అప్లోడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. కానీ ఫైనల్గా అప్లోడ్ అయితే వేసేసిన. ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఇంకా మాకు ఈ ట్రిప్ అయితే. ఇక దర్శనం అయితే అయిపోయింది జపాలి హనుమాన్ టెంపుల్లో. ఆ తర్వాత మేము బయటకు వచ్చేసరికి ఇంత రష్ ఉందన్నమాట, చాలా రష్ ఉంది. ఇంకా వాళ్ళకి దర్శనంకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయి వాళ్ళని రూమ్ దగ్గర డ్రాప్ చేసాము. వాళ్ళు ఇంకా రెడీ అయిపోయి దర్శనంకి వెళ్ళేది ఉంది. ఆ లోపు మేమైతే ఇక్కడికి వచ్చి శ్రీవారి ప్రసాదం అయితే తీసుకుందామని వచ్చాము. వెళ్ళినప్పటి నుంచి తినలేదన్నమాట, ప్రసాదం తీసుకుందామని మేమైతే అన్నం తినడానికి వచ్చేసాము. ఇక్కడ మేము ఫుడ్ తీసేసుకొని ఆ తర్వాత మేమైతే అనుకున్నాము కిందికి వెళ్ళిపోయి లగేజ్ అది తీసుకొని వచ్చేద్దాం పైకి అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఇంకా శ్రీవారి ప్రసాదం ఎంత స్పెషలో మీకైతే తెలుసు కదా, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సింది ఒక్కసారైనా కూడా. మాకైతే ఇంతకుముందు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ తిరుపతిలో చేంజెస్ ఏం కనిపించాయి అంటే స్పెషల్గా అన్నప్రసాదం అనమాట. అయితే మనకి అన్నదానం దగ్గర మాత్రమే ఇక్కడ మనము అన్నప్రసాదం తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఏం చేశారంటే చాలా బాగా ఆలోచించారు అసలు. మనం బయట కూడా షాపింగ్స్ దగ్గర అక్కడక్కడ కూడా ఒక సపరేట్ స్టాల్ లాగా శ్రీవారి ప్రసాదం కూడా పెట్టి మనం హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ మనం తినొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయట కూలీలు కానీ ఇట్లా రోడ్డు ఉడవడం కానీ ఇంకెన్నో పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా, వేరే పనులు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో శ్రీవారి ప్రసాదం అనేది అన్నదానం అనేది జరగాలి, ప్రతి ఒక్కరు కడుపు నింపుకోవాలని చెప్పి చాలా బాగా ఆలోచించారు. అక్కడ బయట మనకు షాపింగ్స్ దగ్గర కానీ రోడ్ పైన ఎక్కడైనా కూడా ఎక్కడైతే మనకు ఫుడ్ స్టాల్స్ ఉంటాయో అక్కడే శ్రీవారి ప్రసాదం కూడా ఒక స్టాల్ లాగా పెట్టేసి మంచిగా హ్యాపీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇట్లా అయితే ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం అనేది దొరుకుతుందని చెప్పి ఎంత మంచి ఆలోచన, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఇంతకుముందు ఆల్రెడీ రూమ్లో ఉన్నాం కదా మా కజిన్ వాళ్ళ పక్కన. సో అక్కడ రూమ్ అనేది వాళ్ళ మేము వేకెంట్ చేయాలంట. సో కౌసుమంలో మాకు రూమ్ ట్రై చేసి దొరికింది. అయితే అక్కడ మేము రూమ్ కీస్ తీసుకుందామని చెప్పేసి అమౌంట్ పే చేసి తీసుకుందామని వచ్చాము. అయితే ఇక్కడ తీసుకున్న తర్వాత ఇంకా లగేజ్ అనేది మేము కింది నుంచి పైకి వచ్చేసి ఇక్కడైతే లగేజ్ పెట్టాలని అనుకుంటున్నాము. అయితే మాకు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమైందంటే మేము ఇక్కడ యాక్చువల్గా 1000 కాకపోతే 1000 ఎక్స్ట్రా కట్టాలంటే 2000, అంటే 1000 డిపాజిట్, 1000 వచ్చేసి రూమ్కి. అయితే మేము ఇట్లా 2000 కూడా పే చేసి మేము కీస్ తీసుకొని అక్కడ రూమ్కి వెళ్ళి వేకెంట్ చేద్దామని అనుకునేసరికి అక్కడ వేకెంట్ చేసి పైన కొండపైనే మేమున్న రూమ్ వేకెంట్ చేసి మేము ఇక్కడ కౌస్తుమంలో మా లగేజ్ అనేది షిఫ్ట్ చేసేది ఉంది.
కానీ అక్కడ ఏంటంటే ఒక చిన్న రీజన్ వల్ల అక్కడ వేగం చేయడానికి వీలు పడలేదన్నమాట. సో ఏమైందంటే ఇక్కడ కౌస్తుభంలో కూడా మేము అమౌంట్ పే చేసేసినాము. ఇంకా 1000 అయితే మనకి డిపాజిట్ వస్తుంది, కానీ ఇంకొక 1000 అయితే మనకు రాదు. రూమ్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇక మొత్తానికైతే మేము అక్కడే ఉన్నాం అనమాట. మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ పక్కన రూమ్లో దొరికింది కదా, అక్కడే ఉన్నాము. ఇప్పుడు ఇది ఏంటంటే మేము కొండ కింద, తిరుపతి కొండ కింద తీసుకున్న రూమ్ ఇది కూడా చాలా లగ్జరీగా, చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. అంటే కొండపైన అయితే చాలా చలి అనేది ఉంది, నైట్ అంతా కూడా చాలా చలి పెట్టింది. కానీ ఇక్కడైతే ఆ చలి లేదనమాట. కింద అయితే మంచిగా వెచ్చగా బాగుంది, మంచిగా అనిపించింది. ఇక్కడ మాకు ప్లజెంట్గా అనిపించింది. ఇంకా ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు కూడా మేము కొండ కింద, ఒకవేళ కొండపైన మనకు సడన్గా రూమ్ దొరకకపోయినా ఇక్కడే తీసేసుకొని నార్మల్గా రెడీ అయిపోయి డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోయి మనం ఉండాల్సినంతసేపు ఈవినింగ్ నైట్ వరకు కూడా ఉండేసి ఇంకా కొండ దిగి ఇదే ఇంకా నెక్స్ట్ టైం కూడా ఈ లాడ్జ్లోనే మేము ఉండాలని ఫిక్స్ అయిపోయినాం. ఇంకా అంత నచ్చింది మాకైతే కొండ కింద రూమ్ కూడా చాలా మంచిగా అనిపించింది. అయితే మేము ఆ తర్వాత పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి దర్శనం అయిపోయి బయటకు వచ్చారు. ఇంకా మేము వెళ్ళి మీట్ అయ్యామన్నమాట. ఫుడ్ తిన్నాం కదా, ఫుడ్ తినేసి ఆ తర్వాత చూసారు కదా కౌస్తుభంకి వెళ్ళి మళ్ళీ కొండ కిందికి వెళ్ళి మళ్ళీ కొండపైకి వచ్చినాం అనమాట. లగేజ్ అంతా కూడా తీసేసుకొని వేకెంట్ చేసి వచ్చేసాం. ఎందుకంటే కింద కూడా మేము అమౌంట్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి అంతా డబల్ అయిపోతుందని చెప్పేసి ఇంకా కింద అయితే వేకెంట్ చేసి వచ్చేసాము. అయితే ఇంకా మా చెల్లికి ఇంకా మా మరిదికి అయితే దర్శనం అయిపోయింది. ఇంకా వాళ్ళు బయటకు వచ్చారు. ఆ మూమెంట్లో మేము వెళ్ళి కలిసాము. ఇప్పుడు మేము కలిసి అక్కడే మళ్ళీ శ్రీవారి ప్రసాదం తినేసి ఆ తర్వాత రూమ్కి వెళ్ళిపోవాలని ఆలోచన. అయితే మేము కలిసి తినేసాము. తినేసిన తర్వాత ఏమైందంటే చిన్నది బాగా ఆడుతుంది బయటకు వచ్చిన తర్వాత. అయితే వీళ్ళని ఆడించుకొని వస్తాము, మీరు దర్శనం వెళ్ళి వచ్చారు కాబట్టి ఇంకా అలసిపోయి ఉంటారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి వాళ్ళని పంపించేసి మేమైతే అక్కడే ఉండి చిన్నదాన్ని చాలాసేపు ఆడించి ఇంకా ఆ తర్వాత వెళ్ళామన్నమాట. లేట్ నైట్ ఆ పాటికి వాళ్ళు పడుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ మనం మాట్లాడుకోవచ్చు కదా అని ఇంకా మేము కూడా డిస్టర్బ్ చేయలేదు. చిన్నది ఏంటంటే పోయినప్పటి నుంచి కార్లో మేము ట్రావెల్ చేసాము, మొత్తం పైన కూర్చుంది. ఇంకా మళ్ళీ ఎక్కువ నడవలేదు, దిగలేదు కాబట్టి అక్కడ ఇంకా వదిలేసామన్నమాట. కొంతసేపు బాగా ఆడుకుంటుంది అని చెప్పి ఎంతసేపు ఆడుతుందో ఆమె ఇష్టానికి వదిలేసి ఆ తర్వాత ఆమె అప్పటికైనా ఇంకా ఆడుతూనే ఉంది. అయినా కూడా ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము ఇంకా మేమైతే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే తిరుచానూరు అమ్మవారి టెంపుల్ దర్శనము ప్లస్ శ్రీకాళహస్తి దర్శనం చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇంకా మేమైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. లగేజ్ అంతా కూడా తీసేసుకొని ప్యాకప్ చేసుకొని ఇంకా పునర్దర్శనం ప్రాప్తిరస్తాం అనుకొని వచ్చేసినాం అనమాట. ఇక తిరుపతిలో ఇంకా చిన్నదైతే ఇట్లా ఏడుస్తూ ఉంది, కొంచెం ఇరిటేట్ అవుతుంది పాపం. ఇంకా మా చెల్లి ఇంకా మరిది కూడా వాళ్ళు కూడా బై రోడ్ కార్లోనే వచ్చారు. సో వాళ్ళొక కార్లో మేము ఒక కార్లో అయితే బయలుదేరి ఇట్లా వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని అక్కడ చిన్నగా కొంచెం బ్యాంగిల్స్ అవి తీసుకొని సెంటిమెంట్ కదా మనకి, టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం బ్యాంగిల్స్ తీసుకుంటాం అనమాట. అట్లా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా వాళ్ళు అటు నుంచి అటు బెంగళూరుకి వెళ్ళిపోయారు, మేము వచ్చేసి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా చిన్నదైతే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కొంచెం బాగానే సతాయించింది, బాగా ఏడ్చింది అనమాట. ఎందుకో ఏం అర్థం కాలేదు మాకైతే. మధ్యలో ఒకసారి కార్ ఆపుకొని కాలికైట్ తీసుకున్నాము, సిరప్. అట్లా మెల్లగా మొత్తానికి వచ్చేసాము, రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా తిరుపతి నుంచి చాలా మంచిగా అయింది ట్రిప్. అసలు ఎక్స్పెక్ట్ చేయని ప్రతి ఒక్కటి అయినాయి, అన్నీ కూడా మంచివే అయినాయి ఎక్స్పెక్ట్ చేయకుండా. చాలా జాయ్ఫుల్గా మంచిగా ఒక మెరాకిల్ అనిపించింది మాకైతే. ఈ ట్రిప్ ఎప్పటికీ మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.